అందరికీ నమస్కారం. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధతను కల్పిస్తూ 2014 రాష్ట్ర విభజన చట్టానికి సవరణ బిల్లు పెడుతున్న సమయంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు రావడం వల్ల ఖచ్చితంగా అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ బట్టబయలైపోయింది అని అందరూ భావించారు. బట్టబయలైపోయింది కూడా. వాస్తవానికి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అసెంబ్లీ సమావేశం జరిగే రోజే, అసెంబ్లీలో అమరావతి చట్టబద్ధత మీద తీర్మానం జరిగే రోజే ప్రెస్ మీట్ పెడతారేమో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాను. లేదు కనీసం తర్వాత రోజైనా పెడతారేమో అనుకున్నాను. లేదు, కానీ ఇవాళ పెట్టారు. మామూలుగా బాధ్యత ఉన్న నాయకుడైతే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, అమరావతి పట్ల రాష్ట్ర రాజధాని పట్ల తనకున్న అభిప్రాయాన్ని తెలియజేయాలి. ఎందుకంటే కీలకమైనటువంటి నిర్ణయం కదా. రాష్ట్రానికి రాజధానిని ఒకేసారి డిసైడ్ చేసుకుంటాం. ఇవాళ డిసైడ్ అయిపోతున్నటువంటి రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఇక శాశ్వతం. ఈ శాశ్వతమైన నిర్ణయాన్ని తీసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం అనేటువంటిది అవసరం. కానీ ఆయన ఆ బాధ్యతను గుర్తించలేదు. అసెంబ్లీ జరుగుతున్న రోజు కంటే ముందు రోజు ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు, బాధ్యత లేకుండా వెళ్ళిపోయారు. ఇవాళ కూడా బెంగళూరు నుంచి వచ్చి అమరావతిలో కూర్చొని అమరావతిని తిట్టేశారు. తిట్టేసి వెళ్ళిపోయారా లేదా కానీ తిట్టారు. అమరావతికి నేను వ్యతిరేకం కాదు అని చెప్తూనే అమరావతిని వ్యతిరేకించారు. అమరావతికి వ్యతిరేకమని చెప్పకనే చెప్పారు. అమరావతిని చంద్రబాబు నాయుడు అవినీతి కోసం కట్టుకుంటున్నాడు అనేది చెప్పారు. మరి అవినీతికి ఆధారాలు మాత్రం చూపించలేదు. ఆధారం లేకుండా ఒక బురదేసి వెళ్ళిపోయారు. సరే, ఆయన ఒక లాజికల్గా మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఎందుకు చదరపడుకి 11,000 నుంచి 14,000 ఖర్చు అవుతుంది అనేటువంటి పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసం ఉండటం కోసం వైజాగ్లో ప్రభుత్వ ఖర్చులతోటి, ప్రజాధనంతో రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు కదా. అక్కడ చదరపడుగు 25,000 కాస్ట్ అయింది. దాంతో పోలిస్తే అమరావతికి ఖర్చు అవుతుంది సగానికంటే ఇంకా తక్కువ. అక్కడ చదరపడుగు 25,000 అవుతే ఇక్కడ కేవలం 11,000 నుంచి 14,000. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పిన లెక్కల ప్రకారం చెప్తున్నాను నేను. మరి రుషికొండ ప్యాలెస్కి అయిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే అమరావతి భవనాలు నిర్మించబడుతున్నాయి కదా. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు 1,00,000 ఎకరాలు సేకరించారు, ఇప్పటికే 50,000 ఎకరాలు సేకరించారు, ఇంకొక 50,000 ఎకరాలు సేకరిస్తున్నారు. ప్రతి ఎకరానికి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అనే నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం, రోడ్లు, ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కోట్లు ఖర్చు అవుతాయి అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లెక్కే. ఈ లెక్క చూసినప్పుడు రాజధాని కోసం 2,00,000 కోట్లు ఖర్చు అయితే ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పాడు. నిజమే, 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అంతైనా కాకపోయినా ఖర్చు పెద్ద ఎత్తున అయింది. కానీ ఒక్కసారిగా ఏం పెట్టరు. ఈ 2,00,000 కోట్లు ఒక్కసారిగా ఏం పెట్టరు. స్టెప్ బై స్టెప్ రాజధాని నిర్మించుకుంటూ వెళ్తారు. ఆ వెళ్ళే క్రమంలో రాజధాని కొంత డబ్బులను జనరేట్ చేసింది. అమరావతికి వచ్చే పెట్టుబడుల ద్వారా, అమరావతి క్రియేట్ చేసే ఆదాయం ద్వారా మళ్ళీ ఆ డబ్బు రాజధాని మీద పెడతా ఉంటారు. ఒకటండి, మనం షాప్ పెట్టుకుంటాం. షాప్ పెట్టుకున్న తర్వాత ఆ షాప్లో వచ్చే లాభాల ద్వారా, ఆ షాప్లో వచ్చే ఆదాయం ద్వారా ఇంకొంత షాప్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఈ దేశంలో ఏ రాజధాని చూడండి, రాజధానులన్నీ ఎక్స్టెండ్ అవుతున్నాయి. సిటీలన్నీ కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయి. బెంగళూరు పెరిగిపోయింది, చెన్నై పెరిగిపోయింది, హైదరాబాద్ పెరిగిపోయింది. మననే హైదరాబాదులో జిహెచ్ఎంసీ పరిధిని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పెరిగిపోతుంది. ఎలా పెరిగిపోతుంది? సిటీ అంతే పెరుగుతూ ఉంటాయి, మారుతున్న పరిస్థితుల్లో నుంచి పెరుగుతూ ఉంటాయి. ఇక కూడా అమరావతి కూడా అలాగే. ఆదాయం అమరావతి జనరేట్ చేసుకుంటుంది. అమరావతి ఆటోమేటిక్గా ఒక నగరంగా మారిన తర్వాత దాని పెరుగుదల ఆటోమేటిక్గా ఉంటుంది. దాని డబ్బుని అది జనరేట్ చేసుకోగలిగింది ఒక దశ తర్వాత. కానీ నిజానికి ఆ దశ ఇప్పుడు క్రియేట్ అయ్యి ఉండేది. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి అధికారం మారకపోయి ఉంటే ఈ పాటికి అమరావతి డబ్బును జనరేట్ చేసుకునే సిటీగా మారిపోయి ఉండేది. ఇప్పుడు చూడండి, హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద అసెట్. ఆదాయం అంతా హైదరాబాద్ నుంచే జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే బెంగళూరు కర్ణాటక అసెట్, చెన్నై తమిళనాడుకి అసెట్, అలాగే అమరావతి ఆంధ్రప్రదేశ్కి అసెట్ అయ్యేది. ఇప్పుడు వైజాగ్ ఒక అసెట్ ఉంది, అదిగాక అమరావతి కూడా తోడయ్యేది. క్వాంటమ్ కంప్యూటరింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా. ఖచ్చితంగా రాబోయే కాలంలో అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద అసెట్గా ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. అంత రాంగ్ రన్ విజన్ జగన్మోహన్ రెడ్డికి లేకపోతే మనం ఏం చేయలేం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం మాట్లాడారు? అసలు రాజధాని అనేది రాజ్యాంగబద్ధం కాదు కదా, అసలు రాజధాని అవసరమా అన్నట్టుగా మాట్లాడారు. రాజధాని రాజ్యాంగబద్ధం అనేటువంటి ప్రశ్న ఏంటి అసలు? ఏ రాజ్యాంగం చెప్పిందని బెంగళూరు కర్ణాటక రాజధాని అయింది? ఏ రాజ్యాంగం చెప్పిందని హైదరాబాదు తెలంగాణకు రాజధాని అయింది? ఏ రాజ్యాంగం చెప్పిందని చెన్నై తమిళనాడుకి రాజధాని అయిపోయింది? రాష్ట్రాలు ఒక ప్రాంతాన్ని క్యాపిటల్గా పెట్టుకుని అక్కడ నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉంటాయి. ఆ రాజధాని రాష్ట్ర ప్రభుత్వాలు డిసైడ్ చేసుకుంటే మామూలుగా అయితే ఆ పాయింట్ కూడా లేవనెత్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు రాజధానిని డిసైడ్ చేయడానికి కేంద్రం ఎవరు,
ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు విడగొట్టారు కదా, అది కూడా పార్లమెంట్లోనే విడగొట్టడం జరిగింది కదా. ఆ రాష్ట్రాలకు కేంద్రం రాజధాని ఏమైనా డిసైడ్ చేసిందా? ఒక ఆంధ్రప్రదేశ్ వరకు కేంద్రం ఎందుకు డిసైడ్ చేస్తుంది, కేంద్రం ఎందుకు కలగజేసుకుంటుంది, అసలు కేంద్రం ఎవరు కలగజేసుకోవడానికి అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కరెక్టే, కేంద్రం కాదు రాజధానికి అంటే రాజధాని డిసైడ్ చేయాల్సింది, కేంద్రానికి అవసరం లేదు. ఇంకో విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు. 2022 మే నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్రం చాలా క్లియర్గా అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర రాజధాని అనేది మాకు సంబంధం లేని విషయం, అది రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకుంటుంది. అంటే అప్పుడు 3 రాజధానులు వర్సెస్ అమరావతి మీద ఫైట్ జరిగినప్పుడు అమరావతి రైతులు ఆ రోజు 3 రాజధానులకు వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వం వైఖరి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిగితే కేంద్ర ప్రభుత్వం చెప్పింది నిజమే, మాకు సంబంధం లేని విషయం అండి రాష్ట్రం ఒక రాజధాని అని చెప్పింది. నిజంగా కూడా సంబంధం లేని విషయం కేంద్రానికి. కాకపోతే ఇవాళ ఎందుకు కేంద్రం కలగజేసుకొని పార్లమెంటు చట్టబద్ధత అనేది వచ్చింది అంటే దానికి కారణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం చేతిలో రాజధాని మార్చుకునే అవకాశం ఉంది కదా అని రాష్ట్ర ప్రభుత్వాలు మారిన ప్రతిసారి, పాలకులు మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోతే అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే ఏముంది? వైజాగ్ అని చెప్పాలా, అమరావతి అని చెప్పాలా, కర్నూలు అని చెప్పాలా, అసలు ఏమీ లేదని చెప్పాలా? అర్థం కాని సిచ్యువేషన్ కదా. ఇవాళ దేశంలో ఏ రాష్ట్ర రాజధాని అడిగినా ఒక్కసారిగా చెప్పవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేసరికి డౌట్, క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ క్వశ్చన్ మార్క్ రాబోయే కాలంలో లేకుండా చేయటం కోసం టెక్నికల్గా అవకాశం ఉంది కాబట్టి, ఎలాగో రాష్ట్ర విభజన జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది పార్లమెంట్లో కాబట్టి, పార్లమెంటులో రాష్ట్ర విభజన చట్టం ఒకటి ఉంది కాబట్టి ఆ చట్టంలో పెట్టేస్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్ధత పార్లమెంట్ సాక్షిగా ఉన్నట్టు ఉంటుంది. రేపు రాజధాని మార్చాలంటే మళ్ళీ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. ఇక అసెంబ్లీకి అధికారం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో రాజధాని మార్చుకునే అవకాశం లేకుండా చేయటానికి పార్లమెంట్ చట్టబద్ధతని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన విధంగా ఇలా కూటమి పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని ఆమోదించి రాష్ట్ర విభజన చట్టంలో, రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పెడుతున్నారు. రేపొద్దున రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు మార్చాలనుకుంటే మళ్ళీ దానికి సవరణ తీసుకురావాలి, పార్లమెంట్లో తీసుకురావాలి. పార్లమెంట్లో తీసుకురావడం జగన్ వాళ్ళు కాదుగా. జగన్కి బలం వస్తే, అంటే బలం కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, అధికారం వస్తే ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, పార్లమెంట్లో దేశంలో రాదుగా, మార్చలేడుగా. సో జగన్కి అవకాశం లేకుండా చేయడం కోసం మళ్ళీ అది కూడా జగన్కి పెద్ద అర్థం కాలే. తన చేతుల్లో ఇక అవకాశం లేదు, రాజధాని మార్చే అవకాశం లేదు అన్న విషయం జగన్కి అర్థం కాలే. మళ్ళీ జగన్ ఏమంటాడు, ఇవాళ చట్టం చేస్తున్నారు, నేను చట్ట సవరణ చేసుకోలేను అన్నట్టుగా మాట్లాడాడు. చట్ట సవరణ ఆయన పర్లా పార్లమెంట్లో చేయాలి, అసెంబ్లీలో కాదు. నీకుండే బలం అసెంబ్లీలో ఉంటుంది. ఒకవేళ వైసీపీ కనుక అధికారంలోకి వస్తే ఎక్కడ నీ బలం ఉంటుంది? అసెంబ్లీలో ఉంటుంది. 2019లో 150 సీట్లు ఎక్కడ ఉన్నాయి నీకు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నాయి, పార్లమెంట్లో లేవుగా. పార్లమెంట్లో నీకు ఆ రోజు ఉంది అంత 23 ఎంపీలు. అంత మహాగణం గెలిస్తే నీకుంది 23 ఎంపీలు. 543 ఎంపీలు నీకున్నది 23 ఎంపీలు. 25కి 25 ఎంపీలు గెలిచినా సరే 543 ఎంపీల్లో నీ 25 ఎంత? నువ్వు పార్లమెంట్లో చట్ట సవరణ చేయగలవా? నీకు అవకాశం ఉందా? నీకు అవకాశం లేదు. ఈ విషయం జగన్కి అర్థం కావట్లే. అంటే మేబీ జగన్మోహన్ రెడ్డికి చట్టం తెలీదు, సబ్జెక్ట్ తెలీదు. అంటే సబ్జెక్ట్ తెలీదు, చట్టం తెలీదు అని ఊకేం చెప్పట్లే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసి చెప్తున్నా. పైగా ఆయన స్క్రిప్ట్ చూసి చదువుతున్నా చూడండి. ఇప్పుడు నేను ఉన్నానండి, మీతో ఇలా డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాను, నాకున్న అవగాహన మీతో పంచుకోగలుగుతున్నాను. మీకున్న అభిప్రాయం నాకు డైరెక్ట్గా చెప్పేస్తారు కామెంట్ రూపంలో. కానీ స్క్రిప్ట్ చూసి ప్రతి పదాన్ని చూసి చెప్పటం అంటే నా తెలివి ఎలా అవుతుంది, నా సబ్జెక్ట్ ఎలా అవుతుంది? ఎవడో రాసిచ్చింది నేను చెప్పడం వద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అదే. ఆయన ప్రెస్ మీట్ మీరు కావాలంటే వెళ్ళి చూడండి, ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి కింద చూస్తూ ప్రతి పాయింట్ చూసి చదువుతుంటారు. నాకు తెలిసి ఎట్టాగో ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు కొంత వైసీపీకి ఫేవర్గానే ఉంటారుగా, ఆయన దగ్గరికి క్లాసులకు వెళ్తే బాగుంటుంది. చట్టం ఏంటి, రాజ్యాంగం ఏంటి, అసెంబ్లీ ఏంటి, పార్లమెంట్ ఏంటి, పార్లమెంటుకు ఉన్న అధికారాలు ఏంటి, రాష్ట్ర అసెంబ్లీకి ఉండేటువంటి అధికారాలు ఏంటి, పార్లమెంట్ చేసిన చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీ మార్చగలిగితా లేదా? మార్చలేదు. పార్లమెంట్ చేసిన చట్టం పార్లమెంట్లోనే మార్చబడాలి, అసెంబ్లీకి అధికారాలు ఉండవు. సమైక్య వ్యవస్థ ఏంది, ఏది స్టేట్ సబ్జెక్టు, ఏది సెంటర్ సబ్జెక్టు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి దగ్గర క్లాసులకు వెళ్తే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తే కాబట్టి, ఆయన ఫేవర్గా ఉండే వ్యక్తే కాబట్టి ఆయన కొద్ది చెప్తాడు. నాగేశ్వర గారికి కొద్ది రాజ్యాంగం తెలుసు, ఆయన జర్నలిస్టు ప్రొఫెసర్ కదా, ఆయన తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మినిమం అవగాహన లేకుండా అమరావతిని వ్యతిరేకించాలనే ఒకే ఒక్క కారణంతో ఇలా మాట్లాడినట్టుంది. ఇప్పుడు అమరావతి అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడదలుచుకున్నారనుకోండి, మాట్లాడడం తప్పలేదు. అవినీతి ఉంటే ఆధారాలు చూపించి మాట్లాడానండి. మనం రాష్ట్ర ప్రజలకు సపోర్ట్ చేయాలి కూడా. అవినీతి గురించి నిజంగా మాట్లాడితే, అవినీతిని ఎత్తి చూపిస్తే మాట్లాడాలి. మరి అవినీతికి ఆధారాలు లేకుండా ఉట్టి అడ్డగోలుగా మాట్లాడితే ఎట్టా? 2018 నాటి రేట్లు చూపిస్తూ
మరి ఆ రేటు వేరు, ఇవాళ కడుతున్న రేటు వేరు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. కరెక్ట్, 2018 రేట్లు ఇవాళ ఎట్ట కడతారు అసలు? 2018లో భారతీయ సిమెంటు బస్తా ధర ఎంత? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత కంపెనీ కాబట్టి అడుగుతున్నా. ఇవాళ ఎంత? భారతీయ సిమెంట్ బస్తాని 2018లో ఎంతకు అమ్మారు, ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారు? ఆ రోజు కన్స్ట్రక్షన్ రేట్స్ ఇవాళ కన్స్ట్రక్షన్ రేట్స్ ఖచ్చితంగా డిఫరెంట్ అవుతాయి కదా. అదే ఎల్ఎన్టీ కట్టొచ్చు, వేరే కంపెనీలు కట్టొచ్చు, మెగా కంపెనీ కట్టొచ్చు. ఆ రోజు ఉన్న కంపెనీలు ఈ రోజు ప్రాజెక్ట్ కంప్లీట్ కట్టొచ్చు కాక, బిల్డింగ్లు కట్టొచ్చు కాక. కానీ ఆ రోజు ఉన్న రేట్లు ఆ రోజు కడతారు, ఈ రోజు ఉన్న రేట్లు ఈ రోజు కడతారు. ఆ రోజు ఉన్న రేటుకి ఈ రోజు కట్టాలంటే ఎవరి వల్ల కాదు, అది అయ్యే పని కాదు, అది సాధ్యమయ్యే పని కాదు. మరి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి కన్సర్న్ ఉండుంటే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నిర్మాణాలన్నీ కూడా అదే రేటుతో ఆ రోజు కంప్లీట్ చేసి ఉంటే అయిపోయేది, రాజధాని కంప్లీట్ అయిపోయి ఉండేది ఈ పాటికి. కానీ ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదుగా. నిర్మాణం చేయలేనోడికి జరుగుతున్న నిర్మాణాల మీద కామెంట్ చేసే హక్కు లేదు. ఒక పని చేయలేనోడికి పని చేసే వాడి మీద కామెంట్ చేసే హక్కు లేదు. చేతగాని వాడికి చేయగలిగిన వాడి మీద విమర్శలు చేసే హక్కు లేదు. ఒక కంపెనీ తీసుకురావడం చేత కాదు, ఒక నిర్మాణం చేయడం చేత కాదు, ఒక స్క్రిప్ట్ లేకుండా సబ్జెక్ట్ చెప్పడం చేత కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాడు అయ్యిండు. పైగా ప్రెస్ మీట్ ఎలా స్టార్ట్ చేశాడు? రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దొరకడం దురదృష్టమని మాట్లాడాడు. నిజానికి అసెంబ్లీకి రాని, అమరావతి గురించి చర్చ జరుగుతుంటే బెంగళూరు వెళ్ళిపోయిన ఒక రాష్ట్ర రాజధాని మీద ఏమాత్రం సబ్జెక్ట్ లేని, సొంత బ్రెయిన్ లేని, రాష్ట్రానికి ఒక పరిశ్రమ పట్టక రాలేని, పరిపాలన చేతగాని ఒక వ్యక్తి, చివరికి తల్లి చెల్లి కూడా మెచ్చని ఒక వ్యక్తి నాయకుడిగా ఉండటం, అతను ఒక పార్టీకి అధినేత కావటం, అతను ఎంతగా అవునన్న కాదను విపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ కావటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమేమో. ఇలా విమర్శిస్తున్నాను కాదండి, జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఒక విషయం అండి, మనం ప్రజలకు అనుగుణంగా ఉండాలి, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించగలగాలి. నేను క్లియర్గా స్ట్రైట్గా ఒక పాయింట్ చెప్తున్నానండి. కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలకి నా మాట వింటే కోపం రావచ్చు, కానీ నా స్ట్రైట్గా వాళ్ళని ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి. అమరావతి ప్రాంతంలో శాసన రాజధాని అన్నాడు కదా, సరే అమరావతిని కిల్ చేశాడు, అమరావతిలో ఎవరు ఓటేరు. అమరావతి ప్రాంతంలో కానీ పక్కనున్న కృష్ణా గుంటూరులో కానీ వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదుగా. సరే వదిలేయండి, అది ఎక్స్పెక్టెడ్, గెలవరు, వైసీపీ గెలవలేదు, ఓకే వదిలేయండి. పరిపాలనా రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ అని చెప్పారు. వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా, వైజాగ్లోనే నివాసం ఉంటా అని చెప్పారు. వైజాగ్ సిటీ పరిధిలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఒక్క సీటు గెలిచిందా? కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు, హైకోర్టు కర్నూలులోనే పెడతా అన్నాడు. కర్నూలులో వైసీపీ పార్టీ ఒక్క సీటు గెలిచిందా? అసలు 3 రాజధానుల కాన్సెప్ట్ని ప్రజలు తిరస్కరించారు, యాక్సెప్ట్ చేయలే. వైజాగ్ రాజధాని అంటే వైజాగ్ ప్రజలే నవ్వారు, వైజాగ్ ప్రజలు తిరస్కరించారు. అసలు 3 రాజధానుల కాన్సెప్ట్ని జగన్ అప్లై చేసి చూపించలే. ఇగో 3 రాజధానుల కాన్సెప్ట్ అంటే ఇలా ఉంటుంది, 3 చోట్ల అభివృద్ధి చూపిస్తా, 3 చోట్ల పరిశ్రమలు చూపిస్తా, 3 చోట్ల మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ చూపిస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను చూపించుంటుంటే ప్రజలు కన్విన్స్ అయ్యేవాళ్ళు. లేదుగా, ప్రజలు తిరస్కరించిన ఫార్ములను పట్టుకొచ్చి ఇప్పుడు ప్రజలు పండగ చేసుకుంటే వచ్చి ఏడిస్తే వాడిని ఏమంటారండి? ఇప్పుడు మన శుభమాని మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, శుభకార్యం జరుగుతుంది, వచ్చి ఏడుస్తుంటే ఏమంటారు? పైగా పెళ్ళప్పుడు పురోహితులు మంత్రాలు చదవాలని రాజ్యాంగంలో ఉందా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తాళి కట్టాలని రాజ్యాంగంలో ఉందా? 7 అడుగులు నడవాలని మన రాజ్యాంగంలో ఉందా అని మాట్లాడేవాడిని ఏమంటాం మనం? వీడోడు పిచ్చోడు వచ్చాడరా పెళ్లి కాడ గొడవ చేయడానికి వచ్చాడరా అంటాం. ఇవాళ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న వేరా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పండుగ జరుపుకుంటున్న వేరా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడటం అలానే అనిపిస్తుంది. మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.